హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ ప్రశ్నల నిధి అనే పుస్తకాలు తెలుగు అకాడమీ వారి పుస్తకాలు ఉన్నాయి కదా, వీటి యొక్క రివ్యూని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నా దగ్గర అయితే ఫస్ట్ ఇయర్ వృక్షశాస్త్రం 1 ప్రశ్నల నిధి అనేది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడైతే అందుబాటులో లేదు. ఈ బుక్స్ మనకి రేర్గా అవైలబుల్లో ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎఫెక్టివ్గా దొరకడం అనేది కొంచెం కష్టమే. అయితే ఈ బుక్స్ ఎందుకోసం రూపొందించారంటే ఎంసెట్ మరియు నీట్ ఇతర ప్రవేశ పరీక్షల గురించి రూపొందించడం జరిగింది. దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ అనేది 2015లో రావడం జరిగింది. 2018లో రీప్రింట్ చేయడం జరిగింది. 2225 రూపీస్ ఉందన్నమాట బుక్ యొక్క ప్రైస్ అనేది. అంతేకాదు, ఇంకా దీని యొక్క సిలబస్ చూసినట్లయితే ఇది సెకండ్ ఇయర్ వృక్షశాస్త్రం కాబట్టి దీని యొక్క సిలబస్ విషయ సూచిక కనుక చూసినట్లయితే ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్లో మన డిఎస్సి సిలబస్లో ఉన్నాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి యూనిట్ నేమ్ కూడా మనకి సిలబస్లో ఉందన్నమాట, డిఎస్సి సిలబస్లో ఉంది. ఇలాగ ఇచ్చారు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు ఇది అంటే ప్రశ్నలే కదా ఉంటాయి, సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయి. వీటి యొక్క ఆన్సర్స్ కూడా వెనకాల యూనిట్ అంతటికీ కలిపి ఒకసారి లాస్ట్ని చివరిగా ఇవ్వడం జరిగింది. అలాగా ఈ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ సంబంధించి ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది నిశ్చితం, కారణం, ఇటువంటి రకం, అదేవిధంగా బహుళ ఐచ్ఛిక ప్రశ్నల రకం, బహుళ సమాధాన ప్రశ్నల రకం, బహుళ ఐచ్ఛిక ప్రశ్నల రకం, ఇలాగా క్వశ్చన్స్లో ఎన్ని రకాలుగా అడిగే ఛాన్స్ ఉందో అలాగా క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జతపరచుము రకం కూడా అడగడం జరిగింది. జతపరచుము రకం, సంయోజన రకం ప్రశ్నలు, ఇలా ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో యూనిట్కి సంబంధించి సమాధానాలన్నీ చివరిలో ఇవ్వడం జరిగింది. ఇది అధ్యాయం 4 సార సంగ్రహం అని ఇలా మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రాక్టీస్ బిట్స్ చేయాలనుకునే వాళ్ళకి, లెసన్ ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ బిట్స్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బుక్స్ అనేవి. ఇటువంటి బుక్స్ దొరుకుతాయని నేనైతే ఊహించలేదు. నేనే షాక్ అయ్యి వెంటనే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇలాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇచ్చి ఇలాగా ప్రశ్నలు ఎన్ని రకాలుగా అడుగుతారు, దాన్ని బట్టి ఎన్ని రకాలుగా అడగచ్చు, జతపరిచే రకం ప్రశ్నలు, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆ టైప్లో క్వశ్చన్స్ అన్నీ ఇది తెలుగు మీడియంలో దొరకడం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ వాళ్ళకి, అదేవిధంగా మ్యాథ్స్ వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ ప్రశ్నలు. ఇది ఇలాగా టేబుల్ టైప్ రిప్రజెంటేషన్ ఉంది. ఇవి మనకు కూడా డిఎస్సి పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ జంతుశాస్త్రం 1, 2 ఈ 1, 2 ఇవి కూడా అంతే. 2015లో ఫస్ట్ ప్రింట్ చేశారు. మనకి డిఎస్సి సిలబస్లో ఈ యూనిట్ నేమ్స్ కూడా మనకి సిలబస్లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంటే, కాకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. నోట్స్ ప్రిపేర్ చేసుకోలేమనుకునే వాళ్ళు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫాలో అవ్వచ్చు. ఇది ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉన్న యూనిట్ నేమ్స్. ఇవి మన డిఎస్సి సిలబస్లో కూడా ఉన్నాయి. జువాలజీకి సంబంధించి 1.1లో ప్రాక్టీస్ బిట్లు అదే క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగా 1.2 మళ్ళీ క్వశ్చన్స్, 1.3 మళ్ళీ క్వశ్చన్స్, 1.4 మళ్ళీ క్వశ్చన్స్, అలా క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్లో ఎన్ని రకాలుగా అడిగే అవకాశం ఉందో అన్ని రకాలుగా క్వశ్చన్స్, వ్యాఖ్య, కారణం, ఈ టైప్లో క్వశ్చన్స్, అదేవిధంగా జతపరచము ఈ టైప్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం టాపిక్ వైజ్గా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవచ్చు. పాయింట్ వైజ్ రిప్రజెంటేషన్,
చాలా బాగున్నాయి బుక్స్ అయితే మాత్రం రేర్గా దొరుకుతాయని చెప్పుకోవాలి. చాలా బాగున్నాయి బుక్స్ అయితే. ప్రాక్టీస్ బిట్స్కి ఇంటర్మీడియట్ లెవెల్లో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చివర మరలా ఇలా ఆన్సర్స్ అన్నీ యూనిట్కి సంబంధించి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్, లెసన్లో సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రాక్టీస్ బిట్స్ ఇలా ఇవ్వడం జరిగింది. జంతుశాస్త్రం 2 ప్రశ్నలు ఇది కూడా అంతే. ఇవి ఎంసెట్ మరియు నీట్ పర్పస్లో తయారు చేశారు కానీ మనకు కూడా యూజ్ అవుతాయి. ఇది కూడా ఈ జంతుశాస్త్రం ప్రశ్నలు ఇది కూడా 2 కూడా 2015. దీని యొక్క ప్రైస్ 345 ఉంది. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, పాయింట్ వైజ్ రిప్రజెంటేషన్. బుక్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్, పాయింట్ వైజ్ టేబుల్ ఫామ్లో రిప్రజెంటేషన్ ఈజీగా అర్థమయ్యేలాగా. జతమరుచుము టైప్, యూనిట్కి చివర మొత్తం అప్పటి వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. బుక్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. Thanks for watching. Stay tuned and keep watching Biology for DSC.